నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఊరి జనమందరికీ చెప్పేదేంటంటే ఈ బైరాన్పల్లి జనమంతా జుట్టుకిని పైసలేసుకుని 1200 రూపాయలు రజాకర్లకు కప్పం కట్టాలంట. లేకుంటే ఊరందరినీ శిక్షిస్తారని లద్నూర్ రజాకర్ క్యాంపు పిలిపించిందాహో. చేసిన కట్టమంతా అల్ల పన్నులకే బాయ్. ఏడదిచ్చి కట్టాలి, ఎట్టా బతకాలి? మన రాజిరెడ్డి వాళ్ళకి ఎదురు తిరిగిండట కదనే. పొద్దుగాలకెళ్ళి కనపడతలేడు. ఏడికి పోయి ఉంటాడే? గా మూల సుక్క ఓడిసినప్పుడే యాడుకో ఆదలా బాదలా పోతుండే. గంత పొద్దుగల పోయిండంటే ఏదో ఆయవన్న పనికే పోయింటాడు. అదో రాజరెడ్డి వస్తుండనా? ఏంది అందరు గుమ్ముగూడిండ్రు? గా రజాకార్లకు మళ్ళా ఏదో కప్పం కట్టాలంట. గిప్పుడే డప్పు సాటింపు ఇచ్చిపోయిండ్రు. ఎవరికేం కట్టేది లేదు. ఎవడేస్తాడా రాని? గాళ్ళకి ఎదురు తిరిగితే ఇంకేమన్నా ఉందా అయ్యా? అవునరా, మన ఒంట్లో సత్వం లేకపాయ్, చేతిలో ఆయుధం లేకపాయ్, ఎట్లా ఎదురు తిరుగుతాం చెప్పు? కుండల కారం వేసుకుని జొన్న గట్క తినేటోళ్ళం. మన ఒంట్లో సత్వం ఎందుకు లేదు? పిడికిలి బిగించి గుండెలో ఒక్క గుద్దు గుద్దితే దెబ్బకు సస్తరు నా కొడుకులు. బాగా చెప్పినావు రాజరెడ్డి. కొడవలి సేత పట్టి ఒక్కసారి నడువు వంచితే 100 ఎకరాలు కోసి కుప్పేస్తాం. గట్లాంటిది గళ్ళ కుతికలు కొయ్యలేమా? గది గది కదా వారు రోషం ఉంటే. ఇగో మల్లన్న, ఈ దుడ్డు కర్ర మల్లబెట్టి ఉరికిచ్చి కొడితే తొడేళ్ళే తోక ముడుస్తాయి. ఈ నా కొడుకులెంత? పండ్లు బిగబట్టి వడిసేల వడివడిగా ఇసిరితే 7 సేల అవతల పిట్టలు ఎగిరి పడతాయి. గీ రజాకార్లెంత, గళ్ళ దమ్మెంత? ఆడెత్తి కొడితే తలకల్పలికి సస్తరు నా కొడుకు. మన పనిముట్టే మన ఆయుధం కావాలి. ఈ సూర్యాని సిరగోనే శత్రుల గొంతుల దిగాలి. ఈ రామన్న గుల్లేరు దెబ్బకు వాళ్ళ గుండెలాదరాలే. గా నైజామోడి పైజాముడ కొట్టాలి. ఆ రజాకారను బొందబెట్టి కోరి కట్టాలి. వాళ్ళ చేతుల్లో బందూకులు భయపడాలి, మచ్చు కత్తులు ఉచ్చబోయాలి. సంపడమే తెలిసిన గా కొడుకులకి సావు భయమేందో చూపెట్టాలి. గెలవడం కోసం చేస్తే అది యుద్ధం, బతకడం కోసం చేస్తే అది పోరాటం. గా నిజాం పాలనలో భయపడేటోనికి ఈ బైరాన్ పల్లె ధైర్యం కావాలి. గందుకే పోరాడదాం, గందుకే గెలుద్దాం. అదిటే మా రూలేసి పోతున్నా. కూకో కూకో చెప్పమ్మా, చెప్పు రే. ఎలా మా ఓడి గురించి నీతో కొంచెం డిస్కషన్ చేయాలమ్మా. ఏడు తిండమ్మా, రాళ్ళ తిండి, నిద్ర కుంభకరుడు, పనికి పోతురాజు. చదువా పెద్దగా అబ్బలేదు, ఏమీ చేత కాదు. ఓడి అమ్మాయి ఎలరికి చేస్తున్నాడేంటి? రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని పోషించాలి కదమ్మా. లేకపోతే నన్ను అన్ని కూడా సీరెత్తది కదా. అంతే కదా. కరెక్ట్. కాబట్టి వీడికి ఈజీగా ఎవడన్నా చేసే పని ఈ ఫోటోలు తీసే పని ఉంటుంది కదా, అలాంటి పని ఎలా ఉంటుందంట వీడికి. ఈజీగానా? ఎవడైనానా ఈజీ అంటాడేట్రా? మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదండి. ఏంటి ఇలా సోత్తో ఇలా నొక్కుతూ ఇది కాదంటావు? సోత్తో నొక్కుతూ ఏంటండి? ఫోటోగ్రఫీ అంటే According to Wikipedia, photography is the art, application and practice of durable images. నువ్వు నీ గూగుల్కి అలా చెప్తున్నా కదా. ఫోటోగ్రఫీ అంటే ఇప్పుడు ఎవడికి ఎక్కడి నుంచి పెడితే బాగుంటుంది, కింద నుంచా, పైనుంచా, కుడి సెంప, ఎడం సెంప, ఇదో ఒక్క ఫోటో కొట్టే లోపల ఇలాంటి 400 లెక్కలు వేసుకుంటాం.
ఎవడ పడితే ఆడు చేసేసేది కాదు. ఈజీ ఈజీ కాదంటావు? కాదు. ఈజీ కాదంటున్నావు? కాదన్నానా? అదిరా అయ్యి ఈ ప్రపంచంలో ప్రతి ఎదవ ఆడు చేసే పని ఆడు తప్ప ఇంకెవ్వడూ చేయలేడని ఫీలింగ్. ఎదవ ఫీలింగ్. నిన్నెదవ అంటున్నానని కదమ్మా, మనుషులు ఎంత మనోళ్ళైతే మరి నీ లాగమ్మా లాగే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెళ్ళిళ్ళన్నీ నువ్వే లాగే. ఎదవల్ల అయితే ఎదవ అంటాం కానీ ఎదవలు కాకపోతే ఎదవని మనం ఎందుకంటారా? మనం ఏమైనా ఎదవలవా? అన్నా కాదంటుండు కానీ ఎదవన్నది మాత్రం నిన్నే అన్నా. ఈ అబ్బా ఫోన్లు వచ్చాక ఫోటోగ్రఫీ లోకం అయిపోయింది.